అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం తేడా ఉంది అనే కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి టీపాయ్ మీద 2 ఇన్విటేషన్ కార్డులు ఉన్నాయి. చూశాడు. ఒకటి పెద్ద కూతురు శశి దగ్గర నుంచి ఆమె ఆడపడుచు పెళ్లి శుభలేఖ. రెండోది తీశాడు. మొదట్నుంచి అనుకుంటున్నదే, చిన్న కూతురింట్లో గృహప్రవేశం. తప్పకుండా రావాలని వారం క్రితమే ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు. 2 ముహూర్తాలు దగ్గరే. వారం రోజులు కూడా లేదు. బట్టలు కొనటానికి ఎప్పుడు వెళ్దాం అని అడిగింది భార్య సత్యవతి. రేపు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి తెస్తాను, సాయంత్రం వెళ్దాం, నేను వచ్చేసరికి రెడీగా ఉండన్నాడు శ్రీధర్. తర్వాత ఇద్దరు చిన్న కూతురు కట్టుకుంటున్న ఇంటి గురించి చర్చించుకున్నారు. భాస్కర్ ఎంతైనా తెలివైనవాడు. పెద్దగా అప్పులకి పోకుండా ఉన్నంతలో క్లుప్తంగా కడుతున్నాడు అంది సత్యవతి. అతని తండ్రి దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు. ఆయన మంచి వ్యాపారవేత్త అన్నాడు శ్రీధర్. పెళ్ళయ్యాక చంద్రకి కూడా వద్దిక వచ్చింది అంది సత్యవతి. చంద్ర అంటే వాళ్ళ చిన్న కూతురు. వాళ్ళెప్పుడు శశి గురించి మాట్లాడుకోరు. మాట్లాడుకుంటే ఏముంది, మనస్తాపమే. శశి అందం చూసి మోజుపడి కట్నం లేకుండా చేసుకున్నాడు శ్రీకాంత్. అతని తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా కొడుకు కోసమని ఒప్పుకున్నారు. పెళ్లి తమ స్థాయికి తగ్గట్టు చెయ్యమన్నారు. బాగా కలిగిన కుటుంబం. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయడం వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. మధ్య తరగతికి అపారం అనిపించేంత సిరి సంపద, వ్యాపార వ్యవహారాలున్నాయి. కట్నం లేదన్న పేరొక్కటే మిగిలింది. కానీ ఖర్చు తడిసి మోపెడయ్యింది శ్రీధర్కి. కూతురు పెళ్ళికని ప్లాన్ చేసుకున్న ఎస్టిమేట్ దాటిపోయింది. డబ్బు పోతే పోయింది. ఆ పిల్ల సుఖపడుతుందని ఆశించాడు. అది అడిగి ఆశే అయ్యింది. శశిని అత్తారింట్లో ఆరల్లం పెట్టారు. ఆహ్వానించబడని దిగువ స్థాయి అతిథిని ఎలా చూస్తారో అలా చూస్తారేమని. ఏం చెయ్యడానికి స్వతంత్రం లేదు. ఏం చేసినా ఎవరేమంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారోననే కించపాటు. అలాగని వాళ్ళ అవమానం కూడా చెయ్యరు. అన్నీ ఆమె మనసుకే తడుతూ ప్రతి క్షణం ఆత్మన్యూనతతో కృంగిపోతుంటుంది. శ్రీకాంత్ భార్య అందాన్ని పట్టించుకున్నట్టు ఆమె మనసుని పట్టించుకోడు. అందమే ఆమన్నట్టు అసలు ఆమె మనిషే కానట్టు ప్రవర్తిస్తాడు. ఇప్పుడు మాత్రం శశి ప్రస్తావన అనివార్యంగా వచ్చింది శ్రీధర్ సత్యవతిల మధ్య. శశి మరీ నోట్లో నాలుక లేనిది. దాన్నంత పెద్ద కుటుంబంలో ఇచ్చాం, కలవలేకపోతోంది. పెళ్ళై 4 ఏళ్ళైనా పిల్ల తల్లైనా దీన్ని వేరుగానే చూస్తారు వాళ్ళు. దిగులుగా అంది సత్యవతి. అది సుఖపడుతుందనే డబ్బుకి చూసుకోకుండా వాళ్ళు అడిగినంతల్లా ఖర్చు పెట్టాం. లక్షల ఆస్తి. ఒకడే కుర్రాడు, ఇష్టపడే కదా చేసుకున్నాడు. కలుపుగోలుతనం లేకపోతే మనమేం చేస్తాం? చంద్రని ఇట్టిచ్చి శశిని అట్టిచ్చి ఉంటే వాళ్ళిద్దరూ, ఇద్దరితో పాటు మనము సుఖంగా ఉండేవాళ్ళం. శ్రీధర్ చిరాకుపడి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. చంద్రలా బడబడలాడుతూ తిరిగితే లేకీదనే ముద్ర కూడా వేసేవారు. అదలా గుంబనగా ఉంటోంది కాబట్టి ఆ పాటి గౌరవమన్నా ఇస్తున్నారంది సత్యవతి అంతకంటే కోపంగా. అంత పెద్ద సంబంధం వద్దని తను మొదట్లోనే చెప్పింది. అతను వినలేదు. కట్నం అక్కర్లేదన్న మాట వినటానికి చాలా బాగుంటుంది. ఆచరణ చాలా లోతుగా ఉంటుంది. కట్నం వద్దన్న పెళ్లి కొడుకు సంఘ సంస్కర్త కాడు. లేనింటి పిల్లని చేసుకుని ఉద్ధరించాలని అనుకోడు. చట్ట విరుద్ధమైన ఆ ఒక్కటి వదిలేస్తాడు. అంతకన్నా మార్పేమీ ఉండదు. బియ్యానికైనా నెయ్యానికైనా కయ్యానికైనా కూడా సమ ఉజ్జీయులైతేనే బాగుంటుంది. ఆ విషయం ఆడపిల్ల తండ్రి ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తాడు. పర్యవసానాలు తగ్గట్టే ఉంటాయి. పెళ్ళయ్యాక శశి కుటుంబాన్నించి పూర్తిగా వేరుపడింది. మరోవైపు తమ ఆర్థిక స్థాయి దిగజారింది. అక్క చెల్లెళ్ళిద్దరినీ ఒకే స్థాయిలో హోల్డ్ చెయ్యలేకపోయారు.
చంద్రకి మామూలు సంబంధం వచ్చింది. ఇల్లమ్మేసి నీకు పెద్ద సంబంధమే చేస్తాం, మా కోసం ఒప్పుకోనక్కర్లేదు అంది తను. పెళ్ళి పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం కాదు, నాకిలా ఉండటమే ఇష్టం. ఇద్దరం ఉద్యోగాలు చేసి సంపాదించుకోగలం అంది చంద్ర. అలాగే పైకొస్తున్నారు. మర్నాడు ఇద్దరూ వెళ్ళి బట్టలు తీసుకొన్నారు. శశిని దృష్టిలో పెట్టుకొని ఖరీదైనవే తీసుకున్నారు. కూతుళ్ళిద్దరూ చిన్నబుచ్చుకోకూడదని ఇద్దరికీ రంగు తేడాలో ఒకేలాంటి చీరలు తీసుకుంది సత్యవతి. ముందు చంద్ర ఇంట్లో కానిచ్చుకొని అట్నుంచి శశి ఇంటికి వెళ్లేందుకు ప్రోగ్రాం నిర్ణయమయ్యింది. తెల్లారి 4 గంటలకి గృహప్రవేశమనగా ముందు రోజు మధ్యాహ్నం చంద్ర ఇంట్లో దిగారు శ్రీధర్, సత్యవతి. అప్పటికే చాలామంది చుట్టాలు వచ్చేశారు. ఏంటమ్మా చుట్టాలతో పాట మీరు రావటం అంటూ తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకెళ్ళింది చంద్ర. ఏవండి మా అమ్మ వాళ్ళొచ్చారు, ఓసారిటు రండి అంటూ పెరట్లో ఏవో ఏర్పాట్లు చేస్తున్న భాస్కర్ని కేకేసింది. అతను చేస్తున్న పని వదిలిపెట్టి వచ్చి పలకరించి వాళ్ళు వచ్చినందుకు సంతోషాన్ని ప్రకటించి వెళ్ళారు. కాసేపటికి వియ్యంకుడు వియ్యపురాలు వచ్చారు. వాళ్ళు ఆప్యాయంగా పలకరించి దగ్గరుండి స్వయంగా భోజనపు ఏర్పాట్లు చూశారు. వచ్చిన వాళ్ళందరితోటి చంద్ర కలివిడిగా మాట్లాడుతూ స్వతంత్రంగా పనులన్నీ చూసుకోవటం చూస్తుంటే శశి గుర్తొచ్చి కలుక్కుమంది సత్యవతికి. ఆ మధ్యలోనే తీరిక చేసుకుని వచ్చి కూర్చొని కబుర్లు చెప్పింది చంద్ర. ఇక్కడ ఫంక్షన్ అయిపోగానే శశి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఆడపడుచు పెళ్ళి, వీళ్ళే కన్యాదానం చేస్తున్నారు, వెళ్ళకపోతే బావుండదు అంది సత్యవతి. మాకు కార్డు వేశారు, గ్రీటింగ్స్ పంపిస్తాను, రావటానికి ఎక్కడ కుదురుతుంది, వెళ్ళకపోయినా గుర్తు పెట్టుకునే వారెవరు అంది చంద్ర. చురుగ్గా చూసింది సత్యవతి. ఇది అక్కని చూసి అసూయ పడుతుందా అన్న అనుమానం కలిగింది ఒక్క క్షణం. మళ్ళీ తనే సర్దుకుంది. పెళ్ళికి నాన్న వెళ్తారు, నువ్వు మరో రోజులుండమ్మా అంది చంద్ర. అక్కని చూసి చాలా రోజులయ్యిందే, అతను దాన్ని మన ఇంటికి పంపడు, వచ్చినా ఒక్క పూటో గంటో, అంతకన్నా ఉండనివ్వడు, మనం వెళ్ళినా ఉండే పరిస్థితి కాదు, కనీసం చూస్తేనైనా తృప్తి. సత్యవతి గొంతు రుద్ధమయ్యింది. తల్లి బాధ చంద్రకి అర్థమయ్యింది. ఊరుకోమ్మా, వాళ్ళేం దాన్ని కష్టపెట్టడం లేదు, అదే కలవలేకపోతోంది, అది మరీ సెన్సిటివ్ అంతే అంటూ ఓదార్చి ఎవరో పిలవటంతో వెళ్ళిపోయింది. పీటల మీద తాము పెట్టిన బట్టలు కట్టుకొని వచ్చి కాళ్ళకు దండం పెట్టినప్పుడు చాలా సంతోషం కలిగింది శ్రీధర్కి. అది అనిర్వచనీయమైన సంతోషం. మనసంతా సంతృప్తితో నిండిపోయింది. తల్లిదండ్రుల వాళ్ళ బట్టలు పెట్టింది చంద్ర. ఎంతో ఇష్టమైన నెమలికంఠం రంగు చీర చూసి సత్యవతికి సంతోషం కలిగింది. తనిల్లు, తన సంసారం, తన అభిరుచులు, అందులో ఎంత ఆశ, ఎంత ఆనందం ఇమిడి ఉన్నాయి. మరో ఇంటికి వెళ్ళి కొత్త వాతావరణంలోనూ కొత్త కుటుంబంలో ఇమడాలన్న కారణం చేత ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని పుట్టినప్పటినుంచి కండిషన్ చేస్తూనే ఉంటారు. నాకిష్టమనే మాట ఆమె నోటెమ్మట వస్తే చాలు, నీ ఇష్టాలన్నీ పెళ్ళయ్యాకే అనేస్తారు. తనిల్లు, తన సంసారం అనే కలల్లోకి తోసేస్తారు. పెళ్ళయ్యాక అక్కడ అత్తవారు కూడా నీ ఇష్టాలన్నీ మీ పుట్టింట్లో, ఇక్కడ నడవవు అనేస్తే శశిది ఈ పరిస్థితి. చంద్రది దానికి భిన్నంగా ఉంది. శశేనా చంద్రేనా మరో ఆడపిల్లేనా కోరుకుందేంటి? భర్త ఇంట్లో భాగస్వామ్యం, అతను తన అభిరుచుల్ని, తన వాళ్ళని గౌరవించడం. చంద్రని చూస్తున్న కొద్దీ సత్యవతి మనసు బరువెక్కుతోంది. శశి గొంతు చేతులారా కోసేశామన్న భావం పిడిబాకులా గుండెల్ని కెలుకుతోంది. దాన్ని ఇలాంటి ఇంట్లో పడేస్తే సుఖంగా ఉండేదన్న పశ్చాత్తాపం మనసు రగులుతోంది. ఇంత జరిగినా శ్రీధర్ మనసులో ఏ ఆలోచన ఉందో ఆమెకి అంతు చిక్కడం లేదు. ఆ రాత్రే శశి దగ్గరకు బయలుదేరాలి. అక్క చెల్లెళ్ళిద్దరికీ మధ్య 10 గంటల రైలు ప్రయాణం. రాత్రి 9 గంటలకి రైలు ఎక్కితే ఉదయం 7 అయ్యింది దిగేసరికి. స్నానం,
టిఫిన్ అన్నీ కానిచ్చుకొని వెళ్ళాం. అక్కడికెళ్తే కాఫీ నీళ్లు తాగుతారా అని అడిగే దిక్కు కూడా ఉండదు అంది సత్యవతి అలసటగా. వరుసగా 2 ప్రయాణాలు. ఆ పైన చంద్ర ఇంట్లో ఫంక్షన్తో బాగా అలసిపోయింది. శశిని చూడాలని మనసు పీకుతోంటే ఈ పెళ్ళికి బయలుదేరిందే కానీ వాళ్ళింటికి వెళ్ళాలంటేనే అయిష్టంగా అనిపిస్తోంది. శ్రీధర్కి కోపం వచ్చింది. నీ నోట్లోంచి ఊడిపడింది శశి. ఇద్దరే, ఎవరితోటి కలవరు, బట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనుషులు అన్నాడు నిరసనగా. సత్యవతి అతనికి జవాబు ఇవ్వకుండా మౌనంగా వెయిటింగ్ రూమ్ కేసి దారి తీసింది. అతను కోపంగా అనుసరించాడు. బ్రష్ చేసుకుని టిఫిన్ తిని కాఫీ తాగారు. అక్కడే స్నానం చేశాక సత్యవతికి ఫ్రెష్గా అనిపించింది. కూతురికి అల్లుడికి పెట్టాల్సిన బట్టలు, పెళ్లి కూతురు గిఫ్ట్, ఇంకా ముఖ్యమైనవన్నీ జర్నీ బ్యాగ్లో నర్తి సూట్ కేస్ క్లాక్ రూమ్లో పెట్టి ఆటో ఎక్కారు. ఊరికెళ్ళా. ఖరీదైన ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇచ్చినట్టున్నారు. ఒకేలాంటి చీరలు కట్టుకున్న అమ్మాయిలు చాలామంది కనిపిస్తున్నారు. పెళ్లి హాల్లో అంతా సందడిగా తిరుగుతున్నారు. వాళ్ళలో ఎవరు సత్యవతికి గుర్తులేరు. చాలామందిని కూతురు పెళ్లిలో ఒక్కసారి చూసిందంతే. కొంతమందిని అసలే చూడలేదు. ఎవరు పలకరించనూ లేదు. 10 నిమిషాల దాకా వీళ్ళు వచ్చిన వార్తే అందలేదు శశికి. ఎవరో చెప్పగా విని పరిగెత్తుకొచ్చింది. తల్లి చేతుల్లో వాలిపోయింది. కులాసాయేనా శశి? గద్దంగా అడిగింది సత్యవతి. పాపేదే? అదా మేనత్తలతో ఉంది అని ఊరుకుంది. ఆ పిల్లకి తల్లి కన్నా అత్తల దగ్గరే చనువెక్కువ. శ్రీధర్కి కూడా కూతురు పట్ల ప్రేమ పొంగి పొర్లుతుంది కానీ బయటపడలేడు. ఆమె వంటి నిండా ఉన్న నగలవి చూస్తూ చంద్రని గుర్తు తెచ్చుకొని అనుకున్నాడు, ఇదెంత అదృష్టవంతురాలు. తన గుమస్తా ఉద్యోగానికి ఇంత గొప్ప సంబంధం తేగలదా? తన తాహతెంతో చంద్రని చూస్తే తెలుస్తూనే ఉంది. కాఫీ టిఫిను చేద్దురు కాని పదండి నాన్న అని శశి అంటూనే ఉంది. వదిన, నువ్విక్కడుంటే పెళ్లి పనులెలా నడుస్తాయి? పద బ్యూటీషియన్ వచ్చింది. లైట్ టచ్అప్ ఇస్తానంది. లేకపోతే వీడియోలో బాగుండవు అంటూ ఒక ఆడపడుచు ఆమెను తీసుకెళ్ళింది. మళ్ళీ వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది. సత్యవతి శ్రీధర్లే వెతుక్కుంటూ వెళ్ళి వియ్యపురాల్ని పలకరించారు. ఆవిడ పెళ్లి కూతురికి కొన్న నగలు, చీరలు వచ్చిన వాళ్ళకి చూపిస్తూ చాలా బిజీగా ఉంది. క్లుప్తంగా వీళ్ళకి బదులిచ్చి మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యింది. శ్రీధర్కి భార్య ఆవిడతో కొద్దిసేపు కబుర్లు చెప్తే బావుంటుందనిపించింది. 10-25 వేల పట్టు చీరల గురించి, లేటెస్ట్ నెక్లెస్ డిజైన్ల గురించి ఆమెకి కొంచెం కూడా తెలీదు. అందుకే అక్కడి నుంచి అతనితో పాటు వచ్చేసింది. అల్లుడెక్కడున్నాడో, ఆ తర్వాత ఏం చెయ్యాలో ఇద్దరికీ అర్థం కాలేదు. ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. అక్కడున్న వాతావరణం ఇబ్బందిగా ఉంది. తొందరగా ముగించుకొని బయటపడితే బావున్ననిపించింది ఎవరికి వాళ్ళకే. శశికి పాపం ఇలాగే ఉంటుందేమో అనుకుంది సత్యవతి దిగులుగా. ఇద్దరూ వెళ్ళి మ్యారేజీ హాల్లో కూర్చున్నారు. శశి మళ్ళీ కనిపించలేదు. ఎవరెవరో ముందు నుంచి వెళ్తున్నారు. చూసి చూడనట్టు చూస్తున్నారు. వెళ్తున్నారు. 10 మంది మధ్యన నిలబడి ఏదో మాట్లాడుతూ. శ్రీకాంత్ మధ్యలో ఒకసారి తలుక్కుమన్నాడు. అత్తమామల రాకని అతను గుర్తించలేదు. ముఖ్యమైన వాళ్ళని రిసీవ్ చేసుకోవటంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇదంతా మధ్యతరగతికి భిన్నమైన ప్రపంచం. ప్రాథమిక అవసరాలు తీరిపోయిన వర్గం కాబట్టి డబ్బు సంపాదనే ప్రాథమిక అవసరంగా మారింది. సాఫల్యానికి సంకేతంగా మారింది. డబ్బుతోనే మనుషుల్ని కొలుస్తారు, అంచనా వేస్తారు. అందలం ఎక్కించాలో అగాధంలోకి తొయ్యాలో అక్కడికక్కడే నిర్ణయిస్తారు. ఇదంతా వారి వారి అంతరంగంలోనే జరిగిపోతోంది. బయటికి కనిపించని ప్రక్రియ. కావాలని చేసినట్లు అనిపించకుండా వాళ్ళ ప్రవర్తనలోనే సహజ సిద్ధంగా ఇమిడిపోయింటుంది. ఆ ప్రవర్తన వలన వాళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు. ఆ సర్కిల్ బయట ఉన్న వారికి మాత్రం గిజగిజలాడిపోతుంది.
పెళ్ళికి చాలామంది వచ్చారు. పెద్దవాళ్ళు ఒకళ్ళిద్దరు ఫిలిం స్టార్లు వచ్చారు. వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్ల అట్టహాసం బాగా ఉంది. ప్రతి చిన్న ఘట్టము కెమెరా కళ్ళల్లోంచి తప్పించుకోలేకపోతోంది. చదివింపులకు పెద్ద క్యూ ఉంది. పెళ్లి వేదిక మీదంతా జనం. శ్రీధర్, సత్యవతి నెమ్మదిగా సందు చేసుకొని వెళ్ళి పీటల మీద కూర్చున్నందుకు కూతురికి, అల్లుడికి బట్టలు పెట్టి పెళ్లి కూతురికి కానుక ఇచ్చారు. శ్రీకాంత్ వీళ్ళని అప్పుడే చూసినట్టు పలకరింపుగా నవ్వాడు. మనవరాలు అక్కడ కనిపించింది. చేతులు చాపి ఎత్తుకునే లోపు మళ్ళీ కనిపించకుండా పోయింది. వచ్చిన పని అయిపోయిందనిపించింది సత్యవతికి. కూతురితో మాట్లాడటానికి ఒక్క క్షణమైనా దొరికితే బావుండునని ఎంతో ఆశించింది. వెళ్తున్నట్టు ఆమెతో చెప్పటానికి కూడా ఎక్కడా సందు దొరకలేదు. ఎవరెవరో శశి, శ్రీకాంత్ల చుట్టూ ఉన్నారు. శశి భుజాన్ని తట్టి వెళ్తామని తలూపి వియ్యాల వారిని కలిసి ఆవిడకి చెప్పింది. భోజనం చేశారా? చేసి వెళ్ళండి ఆవిడంది. బావుండదని భోజనాల వైపుకి వెళ్ళారు. అప్పటికి బఫే మొదలయ్యింది. తొడతొక్కిడిగా జనం. ఎలాగో తిన్నామనిపించి ఇద్దరు మ్యారేజ్ హాల్ నుంచి యువతలకు వచ్చారు. వస్తుంటే ఆపి రిటర్న్ గిఫ్ట్ చేతిలో పెట్టింది ఒక అమ్మాయి. గేటు దాకా వచ్చి సాగనంపిన చంద్ర, భాస్కర్ కళ్ళ ముందు మెదిలారు శ్రీధర్కి. ఆహ్వానింపబడని అతిథుల్లా ఇక్కడికొచ్చి తిరిగి వెళ్ళడంలో ఉన్న తేడా ఏదో మొదటిసారి అర్థమై గుండె కలుక్కుమంది శ్రీధర్కి. వాళ్ళల్లో కలవలేకపోతోందని భార్యని ఎద్దేవా చేస్తూ వచ్చాడింతకాలం. కానీ తనెందుకు కలవలేకపోయాడు? అల్లుడి వెంట వెంట తిరిగి అన్నీ ఎందుకు చూడలేకపోయాడు? కూతురు కూడా కడవలేక ఇలాగే బాధపడుతుంటుందా? అతని కళ్ళల్లో పల్చటి కన్నీటి పొర కదిలింది. అతని బాధని అర్థం చేసుకున్నట్టు సత్యవతి అతని ముందు చేతిని తన చేత్తో పట్టుకుంది. ఇంత పెద్ద సంబంధం వద్దని ఆ రోజే చెప్పాను. వాళ్ళేమీ చెడ్డవాళ్ళు కారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఆ స్థాయికి మనం ఎగరలేము. అక్కడికి పెళ్లి చేసినప్పుడు ఒకసారి, యానళ్ళకి వచ్చినప్పుడు స్టార్ హోటల్లో గదులు బుక్ చేసి ఇంకోసారి ఎగిరాము. ఇంకా ఎగరలేక చతికిల పడ్డాము. శశి జీవితకాలమంతా ఎగిరే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చెయ్యలేక తల్లడిల్లుతోంది. మన స్థాయి కాని జీవితం కలిమైనా లేమైనా ఇనప చొక్కలాంటిది. ఇప్పలేము, ఉంచుకోలేము. మన కూతురు ఎలా ఇబ్బందులు పడుతుందో ఏంటో అని తను చాలా బాధపడింది. ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీదేవ గారికి ధన్యవాదాలు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.